తనకి ఏ అనుమానం రాకముందే మనవి చెప్పేయాలి. ఇవేంటి? ఇవి కావే. సేమ్ మెడిసిన్స్ మేడం, కంపెనీ తేడా అంతే. ఇవి ప్రెగ్నెన్సీ లేడీస్ వాడేవే. వాట్? ప్రేమగా దగ్గరికి తీసుకుని నిదానంగా ఒక్కొక్క మాట చెప్పడానికి ట్రై చేయి. ఇవి ప్రెగ్నెంట్ లేడీస్ వాడేవే. రాహుల్, ఆడది పరాయి మగాడితో మాట్లాడితేనే భరించలేని భర్తలున్న ఈ రోజుల్లో నువ్వింత గొప్పగా మాట్లాడుతున్నావు. రియల్లీ యు ఆర్ గ్రేట్ రాహుల్. నువ్వు దేవుడివి. నన్ను ఆకాశానికి ఎత్తొద్దు, నాకు రెక్కలు కూడా లేవు. అక్కడి నుంచి జారి పడ్డాననుకో నన్ను విరిగిపోద్ది. అమ్మయ్యా నవ్వావు, నాకు ఇది చాలు. శ్వేత పద, ఇంటికి వెళ్దాం. ఏమైంది శ్వేత? రాహుల్, ఈ విషయం నాన్న వాళ్ళకి తెలుసా? చెప్పు రాహుల్, ఈ విషయం నాన్న వాళ్ళకి తెలుసా? తెలుసు శ్వేత, ఇంట్లో అందరికీ తెలుసు కాబట్టి మన ఫ్యామిలీ అంతా పకడ్బందీగా ప్లాన్ చేసి ఆ శృతికీర్తనగాన్ని పరిగెత్తించి కొట్టి ఆ అమ్మవారి సాక్షిగా అదో పాతాళానికి తొక్కేశాం. పద శ్వేత. నో, శ్వేత నేను ఆ ఇంటికి రాను. శ్వేత. అవును రాహుల్, నా మొహం మా నాన్నకి చూపించేంత ధైర్యం నాకు లేదు రాహుల్. ఇప్పుడు ఏమైందని? ఏమైందంటావేంటి రాహుల్? ఇంత జరిగాక కూడా మళ్ళీ నా వాళ్లకు నా మొహాన్ని ఎలా చూపించగలను? నా వాళ్ళ దగ్గర ఎలా తలెత్తుకుని తిరగలను? శ్వేత, వాళ్ళు నీ వాళ్ళు, పరాయి వాళ్ళేం కాదు. అయినా నువ్వు కావాలని ఏ తప్పు చేయలేదు. లేదు రాహుల్, నేను రాను. నేను ఆ ఇంటికి రాను. నన్ను వదిలేసే ప్లీజ్, నన్ను వదిలేసే. అలా సరదాగా వాకింగ్కి వెళ్తామని చెప్పి అటే వెళ్ళారు. ఏ ప్రాబ్లము రాలేదు కదా? హలో అంకుల్, నేను రాహుల్ని. ఏంటి బాబు, ఏమైంది? ఎక్కడున్నారు? ఇంకా ఇంటికి రాలేదేమిటి? అంకుల్, అది సరే బాబు, మీరు అక్కడే ఉండండి, నేను వెంటనే బయలుదేరుతున్నాను. సార్వాడు పట్టండి. ఒరే యూసఫ్, మనకి ఈ రోజు నుండి ఈ స్టిక్తో పని లేదురా. నేను హాయిగా నడవగలనురా. అదేంటి సార్వాడు? అవునరా, నా కాళ్ళేపు తగ్గిపోయింది. కావాలంటే చూస్తావా? అయితే చూడు, బాగుందా? చూసావా, నా కాలు బాగైపోయింది. చందు చందు, ఫుట్బాల్ కూడా వెళ్ళిపోవచ్చు. ఏంటది? నా కాళ్ళేపు తగ్గిపోయించందు, ఇక నాకు ఆ స్టిక్తో పని లేదు. అఫ్ కోర్స్ నువ్వు వచ్చినప్పటి నుంచి నాకు ఆ స్టిక్తో పని లేదనుకో.
హలో సార్. ఏం మేడం, ఎలా ఉన్నారు? ఏం కావాలి? మీరే కావాలి సార్. అర్థం కాలేదా? మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం సార్. నన్ను అరెస్ట్ చేస్తున్నారా? ఎందుకు? ఎందుకేంటి సార్, మీ మీద చాలా కంప్లైంట్ ఉన్నాయి. ఏయ్, నా మీద కంప్లైంట్స్ ఏంటి? నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళక ఎన్ని రోజులైందో తెలుసా? అవన్నీ మాకెందుకు సార్, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి అరెస్ట్ వారెంట్ ఉంది మా దగ్గర. కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాము, అరెస్ట్ చేస్తాము. ఏ విషయంలో అరెస్ట్ చేయమని అరెస్ట్ వారెంట్ ఉంది మీ దగ్గర? ఓహో, అంత డీటెయిల్ గా చెప్పాలా మీతో నేను? ఏ కానిస్టేబుల్, అది చదివి వినిపించు. 2007 ఆగస్టు 22వ తారీఖున రాత్రి రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిన బిల్డర్ గురునాథాన్ని మీరే యాక్సిడెంట్ చేసి చంపారని, నెంబర్ 2 2008 జూలై 14వ తారీఖున ఓ కంపెనీకి టెండర్ వేయడం కోసం వెళ్తున్న బిజినెస్ మ్యాన్ సూర్యనారాయణ కిడ్నాప్కి గురయ్యి ఆ తర్వాత ఎక్కడో శవమై కనిపించాడు. అతన్ని హత్య చేసింది మీరేనని, నంబర్ 3 2009 సెప్టెంబర్ 2వ తారీఖున ల్యాండ్ అక్విజిషన్ కేసులో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని బయటపెట్టిన ఎంఆర్ఓ విఠలరావును కాల్చి చంపిన కేసులో 2010 జనవరి. ఏయ్, ఆపో. అవన్నీ పాత కేసులు. వాటికి నాకు ఏ సంబంధం లేదని ఆ రోజే డిసైడ్ అయిపోయింది. మర్చిపోయావా? ఎవరు డిసైడ్ చేశారు? మీరే. అది ఆ రోజు కేసు ఫైల్ చేయకుండా పక్కదారి పట్టించి మీ చేతులకు మట్టి అంటకుండా చేసింది మేమే. మరి ఇప్పుడెందుకు వాటి గురించి చెప్తున్నావు? అవసరం వచ్చింది కాబట్టి ఆ పాత కేసులను తిరగదూడా. రేయ్, రేయ్. అంతా నీ ఇష్టమేనా? ఆ రోజు కావాల్సిన డబ్బులు తీసుకున్నావు. మీకేం బయలుదేరి సార్, నేను చూసుకుంటానన్నావు. మరి ఇప్పుడేంటి? మళ్ళీ డబ్బులు అవసరం పడ్డాయి సార్. అంటే ఇప్పుడు నేను నీకు భయపడి డబ్బులు ఇచ్చేయాలా? మీరు ఇవ్వవలసిన అవసరం లేదు సార్, మీ అక్కగారు ఇస్తారు. అర్థం కాలేదా? అర్థమైంది. క్లోజ్ అయిన కేసులన్నీ తిరగదోడి మళ్ళీ నన్ను బెదిరించాలని చూస్తుందా యశోదర? అంతేగా? అవన్నీ నాకు తెలియదు సార్. ఈ కేసును తిరగదోడి నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లడమే నా పని. ఆ తర్వాత ఏం జరిగినా నాకు అనవసరం. ఎవడరా మీకు ఉద్యోగం ఇచ్చింది? ఎంతో కష్టపడి సంపాదించుకున్నాం సార్. అయినా ఇవన్నీ మీకెందుకు సార్? మీరు పదండి స్టేషన్కి. నేను రాను. ఎందుకు సార్ పోలీసులతో పెట్టుకుంటారు? మీరు రాను అనగానే డ్యూటీలో ఉన్న పోలీసులు చేతులు ముడుచుకొని వెళ్ళిపోతారా? పదండి సార్. వెళ్ళిపోక ఏం చేస్తావు? కాలర్ పట్టి లాక్కెళ్తాను. ఆ పరిస్థితి రాకముందే వచ్చి జీపెక్కండి. ఇలాగే ఎక్కమంటావా? మీ ఇష్టం, మాదేముంది. ఆగు, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. తొందరగా రండి. చందు, నువ్వేం టెన్షన్ పడకు. మన భయపెట్టడం కోసమే మా అక్క ఈ విధంగా ప్లాన్ చేసి నన్ను స్టేషన్లో పడేస్తుంది. ఎలా బయటికి రావాలో నాకు బాగా తెలుసు. పద.
అంకుల్ శ్వేత అమ్మ శ్వేత, అమ్మ శ్వేత, ఏంటమ్మా ఇది? ఏమైంది? నాన్న, తప్పు జరిగిపోయింది నాన్న. నేను మైలుపడ్డాను నాన్న. నా శీలం పోయింది నాన్న. అమ్మ శ్వేత, ఏ తండ్రికి మీలాంటి పరిస్థితి రాకూడదు. నాలాంటి కూతురు ఉండకూడదు. నన్ను మర్చిపోండి నాన్న. అసలు నేను పుట్టలేదనుకోండి, పుట్టినా చచ్చిపోయాననుకోండి నాన్న. శ్వేత, ఏంటమ్మా ఇది? ఎందుకలా మాట్లాడుతున్నావు? నువ్వు నా కూతురు అమ్మా, నా రక్తం పంచుకు పుట్టిందానివి. చిన్నప్పటి నుంచి ఈ చేతులతో నిన్ను అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. ఏం లాభం నాన్న? నన్ను ప్రేమగా పెంచిన ఈ పుష్పం మగుడి ముందే పరాయి మగాడి చేతిలో నలిగిపోయింది నాన్న. ఇంకా నా బతుక్కి అర్థం లేదు నాన్న. అమ్మా, ఎవడో చేసిన దానికి నువ్వెందుకమ్మా బాధపడతావు? బలైంది నేనే కదా నాన్న. అయితే చచ్చిపోవాలా? మానసికంగా కుమిలిపోవాలా? అమ్మ శ్వేత, నా కూతురు నిప్పమ్మా. నువ్వేమీ కావాలని వాడి దగ్గరికి వెళ్ళలేదు. 5 భర్తలున్నా 6వాడు కర్ణున్నే భర్తగా కోరుకున్న ద్రౌపదినే పతివ్రతగా కొలిచిన పుణ్యభూమిలో పుట్టావమ్మా. అలాంటిది నీకెందుకమ్మా బాధ? నువ్వెందుకమ్మా బాధపడతావు? మైలపడింది వాడు. అందుకే ఆ అమ్మ సాక్షిగానే వాడు మట్టిలో కలిసిపోయాడు. ఆ అమ్మ చేతిలో అలంకారమైన ఆ త్రిశూలంతో ఆ నీచుణ్ణి పొడిచేసి వాడి రక్తంతో నీ ముఖాన్ని ఎప్పుడైతే శుద్ధి చేసుకున్నావో అప్పుడే నువ్వు పవిత్రంగా మారిపోయావమ్మా. నీకేం భయం లేదమ్మా? నాన్న, అవునమ్మా. ఈ తండ్రి దగ్గర తలదించుకోవాల్సిన అవసరం నీకేంటమ్మా? ఈ తండ్రి దగ్గరే కాదు, ఈ సమాజంలో కూడా తలెత్తుకొని తిరగొచ్చు. శ్రీరామచంద్రుడు లాంటి భర్త నీకు అండగా ఉండగా నీకేంటమ్మా? నీకేం భయం లేదు. నా బిడ్డెప్పుడు నాకు పసిబిడ్డేనమ్మా. ఊరుకోమ్మా, ఏడోకమ్మా. నువ్విప్పుడు ఆనందంగా ఉండాలి. నువ్విప్పుడు ఆనందంగా ఉంటే నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. వాణ్ణి మహాత్ముని చెయ్యమ్మా, మంచివాణ్ణి చెయ్యి. అంతేకాని భయంతో, పిరికితనంతో, అనవసరపు ఆలోచనలతో ఎవరికీ భయపడొద్దు. ఎక్కడికి పారిపోద్దమ్మా. పదమ్మా, పద పద బాబు. రే సిఐ, ఎంత పొగర్రా నీకు? నా పాత కేసులన్నీ తిరగదోడతావా? నన్ను అరెస్ట్ చేసి సెల్లో పెడతావా? డే, ఆ కేసులన్నింటికి అప్పుడే డబ్బులు ఇచ్చాను. అప్పుడు నా దగ్గరికి వచ్చి ఒంగొంగి దండాలు పెట్టావు కదరా. ఇప్పుడు ఆ యశోదర అండ చూసుకుని రెచ్చిపోతున్నావు. చూస్తానురా, నీ సంగతి చూస్తాను. తీసుకొచ్చి సెల్లో పడేగానే వెర్రి వెంగళప్పలాగా ఉడికిపోయి ఒంగొంగి దండాలు పెడతాడనుకుంటున్నావా? నాకు మనుషులున్నారా, నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది. బయటికి రాని, నీతో ఒక ఆట ఆడుకుంటాను నా కొడక. హలో, ఎవరు? ఏం సిఐ, ఏమంటున్నాడు వాడు? తోక కాలిన కోతిలా చిందులు తొక్కుతున్నాడా? అబ్బో, అవి మామూలు చిందులు కావు మేడం. మీ తమ్ముడే కదా అని ఏమీ అనకుండా ఒక చెవితో వింటూ ఇంకో చెవితో వదిలేస్తున్నాను. లేకపోతేనా ఈ పాటికి వాడు ఒళ్ళంతా ఊనం చేసేవాడిని, వాడి బొక్కలు చూర చేసేవాడిని. సరే, స్పీకర్ ఆన్ చేసి ఫోన్ వాడి దగ్గర పెట్టు. ఒక్క నిమిషం మేడం.
ఏంటి? మీ అక్క లైన్లో ఉంది, మాట్లాడు. అబ్బా నేను మాట్లాడను. ఏయ్ ఆది, చెప్పు. ఎలా ఉందిరా పోలీస్ స్టేషన్? 7 చువ్వలున్నాయి, ఎదురుగా ఏదో సీఏ గాడు ఉన్నాడు, అవతల 5 కానిస్టేబుల్ ఉన్నారు. చాలా ఇంకేనా ఇన్ఫర్మేషన్ కావాలా? ఓ పని చేయి, నువ్వు వచ్చేకూడదు, మొత్తం తెలుస్తుంది. ఏంట్రా సెల్లో పడ్డాక కూడా నీకు బుద్ధి రాలేదా? బుద్ధి రావాల్సింది నాకు కాదు, నీకు. ఇప్పుడు తిరగేసిన కేసులన్నీ నా కోసం చేసినవి కాదు, నీ కోసం చేశాను. ఆ రోజు అన్నీ మూయించేసి ఇప్పుడెందుకు తిరగదోడించావు? ఆ రోజు నీ కోసం మూయించాను, ఈ రోజు నా కోసం తిరగతోడించాను. అర్థం కాలేదా? రే ఆది, నీ మీదున్న కేసులు ఏ రోజు నేను పూర్తిగా క్లోజ్ చేయించలేదు. కావాలనే కప్పి పెట్టాను. అవసరమైనప్పుడు నువ్వు నా దగ్గర తోక జాడించినప్పుడు వాటిని మళ్ళీ ఓపెన్ చేయాలనే అలా చేశాను. అన్నావు కదరా ఏం చేసుకుంటావు అని. ఇప్పుడు నీ మీదున్న కేసులు చాలు, నిన్ను ఏమైనా చెయ్యగలను. జీవితాంతం జైలు గోడల మధ్య ఉంచగలను, అవసరమైతే మురి తీయించగలను. అర్థమైంది కదా? ఈ యశోధరతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఇంకెప్పుడు తోక జాడించకు. ఇక నుంచైనా నోరు మూసుకుని నేను చెప్పింది విను. చెప్పండి మేడం. వాణ్ణి వదిలే, వాడికి మనం ఇచ్చిన ఝలక్ చాలు. ఒరే ఆదే, వెళ్ళు, వెళ్ళిపోయి బుద్ధిగా నేను చెప్పినట్లు చెయ్యి. లేకపోతే అర్థమైంది కదా, పాత కేసులు, కోర్టులు, జైళ్ళు. ఏ కానిస్టేబుల్, సెల్ ఓపెన్ చేయి. వెళ్ళండి సార్, వెళ్ళండి. రోయ్, నీకు ఎలా కనిపిస్తున్నారా? నువ్వు లోపలే కానీ మూసి కూర్చోడానికి వెళ్ళమంటే వెళ్ళిపోవడానికి నేను ఎదోలా కనిపిస్తున్నానా? ఎందుకు సార్ ఆవేశం? మీ అక్క చెప్పినట్టు చేస్తే ఏ ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు కదా. హాయిగా ఆవిడతో పాటే కలిసి ఉండొచ్చు కదా. రోయ్, నువ్వు చెప్పి నీతులు చాలు. ఏం చేయాలో మా బాధ తెలుసు. నువ్వు మూసుకుని వేసుకుని పడుకో. నా కొడక నేను తర్వాత చూసుకుంటాను రా. మూసేయరా. ఏంటమ్మా, ఆ ఆదిని యశోధర అరెస్ట్ చేయించిందా? అవును నాన్న. అయినా అరెస్ట్ చేయవలసిన అవసరం ఏముందక్క? యశోధరకి నేను తప్ప కొత్తగా అవసరాలు ఏముంటాయి రాహుల్? అంటే నిన్ను సాధించడం కోసమే అరెస్ట్ చేయించిందా? అవును నాన్న. ఒక పద్ధతిగా అడిగింది, బెదిరించింది, చివరకు అరెస్ట్ చేయించింది. ఏంటక్క, అయినా ఇప్పుడు మామయ్య ఏం చేసినా అరెస్ట్ చేస్తారు? అసలు ఏం జరుగుతుంది? కొత్తగా చేయాల్సిందే ఉంది రాహుల్. అప్పుడెప్పుడో ఆ యశోధర కోసం ఆది చేసిన తప్పుడు పనులన్నీ ఇప్పుడు బయటికి తీసి అరెస్ట్ చేయించింది. ఇది అన్యాయమమ్మా. అన్యాయం ఏముంది నాన్న? ఆ యశోధరకి నేను కావాలి. ఆది నన్ను తీసుకెళ్లి తనకి అప్పగించాలని తన ఆలోచన. అందుకే ఒకసారి నారాయణ్ని మా ఇంటికి పంపించింది. ఆది నారాయణ్ను తిట్టి పంపించేశాడు. అంతటితో ఆగలేదు. మర్యాదగా చెప్తే వెండనుకుందో ఏమో. ఒకసారి మేమిద్దరం కలిసి బయటికి వెళ్ళినప్పుడు ఏంటమ్మా, మిమ్మల్ని చంపించడం కోసం ప్లాన్ చేసిందా? లేదు నాన్న. మమ్మల్ని చంపాలనుకుంటే ఆ బుల్లెట్ డైరెక్ట్గా మాకే తగిలేది. కేవలం బెదిరించాలనుకుంది కాబట్టే అలా జరిగింది. అవునక్క, యశోధర చంపాలనుకుంటే ఒక్క క్షణం పట్టదు. అంత తెగించలేదు కాబట్టే ఆ విధంగా చేయించింది. ఏదేమైనా జాగ్రత్తగా ఉండాలమ్మా. కాఫీ. ఏంటి శ్వేత, నేనప్పుడే ఇంటి గెస్ట్నైపోయానా? గెస్ట్ అయితేనే తాగాలా? మా అక్క తాగకూడదా? నీకెందుకు శ్వేత కష్టం? టెన్షన్ పడకక్క, నా కడుపులో బిడ్డకి ఏం కాదులే.
నాకు తెలిసిపోయిందక్క. పాపం వీళ్ళు మాత్రం ఎన్ని రోజులని దాస్తారు? అది కాదు శ్వేత, నేను వదిలే అక్క. నేను ఆ విషయాన్ని ఎప్పుడో మర్చిపోయాను. అలా అని నాకు పుట్టబోయే బిడ్డని గాల్లో వదిలేస్తాననుకోకు. దాన్ని అలా ఎలా పెంచను, కత్తిలా పెంచుతాను. ఆ యశోధర పూజలను ఆటాడించేలా తయారు చేస్తాను. గుడ్ శ్వేత. నీకు ఈ విషయం ఎలా తెలుస్తుందో, తెలిస్తే ఏమైపోతావో అని చాలా భయపడ్డాను. ఎందుకు భయపడాలక్క? మనం భయపడుతూ ఉన్నన్ని రోజులు పరిస్థితులు మనల్ని భయపెడుతూనే ఉంటాయి. పరిస్థితుల్ని ఎదిరించి పోరాటమే జీవితమని అర్థమైందక్క. శ్వేత, అక్క, నేను వెళ్ళి లాయర్ని కలిసొస్తాను. మామిని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చి ఏర్పాటు చేస్తాను. అలాగే రాహుల్. బాబు, నన్ను రమ్మంటావా? వద్దు అంకుల్. అక్క చాలా రోజుల తర్వాత మన ఇంటికి వచ్చింది కదా, తనతో మాట్లాడుతూ ఉండండి. నేను వెళ్ళొస్తాను. వస్తానక్క. బాయ్. కాఫీ. మేడం, ఇన్ని రోజుల నుంచి నేను మీతో సావాసం చేస్తున్నాను గాని మీరంటే ఏంటో నాకు ఒక్క మొక్క కూడా అర్థం కాలేదండి. రేయ్! నువ్వు చేసేది సహవాసం అనరు, కుక్కలా పడి ఉండడం అంటారు. అబ్బా, ఏదో ఒకట్లేండి. ఇప్పుడు మ్యాటర్ అది కాదు. ఏంటో చెప్పు. ఆదిగారు భయపడాలి అంటే ఆడి పక్కనున్నోడి గుండెల్లో బుల్లెట్ దూసుకుపోయినా పర్వాలేదు, అతను మాత్రం భయంతో వణికిపోవాలి. అతను పక్కన ఉన్నోడు రక్తం కక్కుని చచ్చినా పర్వాలేదు, అతను ఒక్కరోజు మాత్రమే పోలీస్ స్టేషన్లో ఉండాలి. దానికి ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు, ఎంత పాత కేసైనా బయటికి తీస్తారు. ఇదెక్కడ లెక్కండి? అదేరా అసలు సిసలైన లెక్కంటే. నాకు కావాల్సింది వాణ్ణి బెదిరించడం, అలా బెదిరిపోయిన వాణ్ణి నా దారికి తెచ్చుకోవడం. ఉదయం స్టేషన్లో పెట్టి సాయంత్రం విడిపించినంత మాత్రాన బెదిరిపోతాడండి? ఎందుకు బెదరడ్రా? వాడే బెదిరిపోతాడు, మనం చెప్పినట్లు చేస్తాడు. అంటే తమ్ముడి మీద మీకు ఏమోలో ప్రేమ ఉందన్నమాట. వాడి మీద నాకు ప్రేమ లేదు, ద్వేషమూ లేదు. అవసరానికి వాడుకోవాలన్న ఆలోచన తప్ప. సొంత తమ్ముడినే అవసరానికి వాడుకుంటుందంటే చివరికి మన పరిస్థితి ఏంటి? ఏంట్రా ఆలోచిస్తున్నావు? అవునండి, అతనంటే మీకు ఎలాగూ ప్రేమ లేదు కదా, మరి అలాంటప్పుడు అతన్ని అడ్డు తొలగిస్తే ఏ ప్రాబ్లం ఉండదు కదండి. వాడు అడ్డు తొలగిస్తే ఆ కార్తీక్ గాడికి లైన్ క్లియర్ అవుతుంది. మనకు కావాల్సింది వాడు అడ్డు తొలగడం కాదు, మన చేతిలోకి రావడం. వాడు మన చేతిలో ఉంటే ఆ చంద్రముఖి మన చేతిలో ఉన్నట్టే. అందుకే ఈ బెదిరింపు. ఏమండి, మీరెన్ని రకాలుగా బెదిరించినా పెద్దగా భయపడతాడని నాకు మాత్రం అనిపించట్లేదండి. వాడు ఈ యశోధర నీడలో పెరిగాడ్రా. భయపడ్డానికి కొంచెం టైం పడుతుంది. ఆ తర్వాత వాడే మన దారిలోకి వస్తాడు. ఏంటక్క అంత వరి అవుతున్నావు? అప్పుడే ఆది అంత దగ్గరైపోయాడా? అదేం లేదు శ్వేత. మరెందుకంత దిగులు? మానవత్వం శ్వేత. అతని విషయంలో అంత అవసరం లేదక్కా. లేదు శ్వేత, అతను ఎలాంటి వాడైనా మనకి సాయం చేశాడు. ఆ యశోధర వేసిన అంత పెద్ద నింద నుంచి, తను పెట్టిన కేసు నుంచి నన్ను బయటపడేసి కార్తీక్ని జైలు పాలు కాకుండా కాపాడింది ఆ ఆదియేగా. అక్క, ఎందుకింక వాళ్ళని నమ్ముతావు? ఆ అక్క తమ్ముళ్ళు గొడవ పడ్డారంటే నేనైతే నమ్మలేకపోతున్నాను. అందులో కూడా ఏదో ప్లాన్ ఉండే ఉంటుందని నా అనుమానం. అలాంటిదేం కనిపించట్లేదు శ్వేత. ఆది తన మాట వినట్లేదనేగా తనని బెదిరించి కేసు కూడా పెట్టిందా యశోధర? బెదిరించి ఏం చేస్తుందక్కా? ఏం చేసినా నన్ను సాధించడం కోసమేగా శ్వేత. అక్క. రాహుల్, ఏమైంది? ఏం లేదక్క, పోలీసులు మావిని వదిలేశారు. వదిలేశారా? అవునక్క, ఆ యశోదరే మావిని వదిలేమని చెప్పిందంట. చూసావా అక్క, ఏ ప్లాను లేకపోతే తనెందుకు అరెస్ట్ చేయించింది, ఎందుకు విడిపించింది? చెప్పానుగా శ్వేత, బెదిరించడం కోసం అని. అవునక్క, మామిని బెదిరించడం కోసం ఆ యశోదరే అతని మీద కేసు పెట్టింది. మరీ అంత బెదిరించాల్సిన అవసరం ఏముంటుంది రాహుల్? ఇంకా అర్థం కాలేదమ్మా. ఆది చందులు కలిసే ఉంటున్నారు. ఆ యశోధర అది జీర్ణించుకోలేకపోయింది. అంతేకాకుండా ఎలాగైనా ఆదిని తన ఇంటికి రప్పించుకుని తనతో పాటే ఆ ఇంటికి వెళ్లిన చందుపై పగ తీర్చుకోవాలనే తన ప్లాన్ అనుకుంటాను. అక్క, నిజంగా అలా జరిగితే చాలా ప్రమాదం అక్క. అవునక్క, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగడానికి వీల్లేదు. మామయ్య ఆ యశోదరికి భయపడి నిన్ను తీసుకుని ఆ ఇంటికి వెళ్తే
నిన్ను మళ్ళీ నానా రకాలుగా హింసిస్తుంది ఆ శాడిస్టు. అవునమ్మా, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఆ ఇంటికి వెళ్ళకూడదు. ఒకవేళ ఆదికి అలాంటి అవసరం వచ్చినా నువ్వు అడ్డుకోవాలి. అక్కడికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. సరే నాన్న. నాన్న, మరి నేను వెళ్ళరానా? అలాగేనమ్మా. పదక్క, నేను నీతో వస్తాను. అక్క అప్పుడప్పుడు వస్తూ ఉండక్క. నాకు రావాలనే ఉంది శ్వేత. కానీ కానీ కార్తీక్ ఉంటాడేమోనని. కార్తీక్ ఉంటే ఏంటక్క? అప్పుడే కార్తీక్ అంత కానివాడైపోయాడా? శ్వేత, ఐఎమ్ సారీ అక్క. కార్తీక్ నాకెప్పుడు కానివాడు కాదు శ్వేత, నావాడు. కాబట్టి అతని గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నా జీవితం నా చేతుల్లో లేదు. కోర్టు తీర్పు ప్రకారం ఆది చేతిలో బందీ అయిపోయింది. కార్తీక్ దూరం అయినందుకు నేను పడుతున్న నరకం ఏమిటో నాకు తెలుసు. ఆ నరకం కార్తీక్ కూడా పడుతున్నాడు. నేను కనిపించకపోతే కొత్త గొప్ప ఆ బాధ నుండి విముక్తి అయ్యే అవకాశం ఉంది. అదే నేను అతనికి కనిపిస్తే నన్ను దగ్గరికి తీసుకోలేక, దూరంగా ఉండలేక ఎంత నరకం అనుభవిస్తాడో నేను ఊహించగలను శ్వేత. అందుకే అమ్మ చెల్లు, అమ్మ చెల్లు. ఊరుకోమ్మా, ఊరుకో. ఊరుకోమ్మా. చందు, చందు. మేడం గారు లేరు సార్. వాడు లేదా? ఎక్కడికి వెళ్ళిందిరా? వారి పుట్టింటికి వెళ్ళింది. పుట్టింటికి వెళ్ళిందా? అంత టెన్షన్ పడకండి సార్. వాడు అక్కడే ఉండిపోరు, మళ్ళీ వస్తానని చెప్పారు. రై, నేను టెన్షన్ పడుతుంది దానికోసం కాదురా. మరి అక్కడికి వెళ్తే ఆ కార్తీక్ గారు ఉంటాడు. దీనికి మళ్ళీ ప్రేమ పొంగుకొస్తుంది, సమస్య మళ్ళీ మొదటికి వస్తుంది. ఎంత గ్యారెంటీ లేని జీవితం సార్ వాడి మీదే. చందు, చందు ఎక్కడికి వెళ్ళావు? పోలీసులు నన్ను తీసుకెళ్లేసరికి భయపడిపోయావా? అవును మావయ్య, అక్క చాలా భయపడిపోయింది. అందుకే ఇక్కడ ఉండలేక అక్కడికి వచ్చేసింది. భయపడాల్సిందేమీ లేదు చందు. అసలు ఏం జరిగింది మావయ్య? చేవుందిరా, నన్ను చందుని ఇంటికి రప్పించడం కోసం మీ అమ్మ ఎత్తుల మీద ఎత్తులు వేస్తోంది. ఇంతకుముందు నా పక్కనున్న వాళ్ళిద్దరిని చంపించింది. అప్పటికి నేను భయపడిపోయేసరికి అప్పట్లో ఆవిడ చేసిన నేరాలన్నీ ఇప్పుడు బయటికి తీసి అవి నా మీద తోసి నన్ను అరెస్ట్ చేయించింది. మావయ్య, ఆ యశోధర నిన్నేం చేయలేదు. కేవలం నిన్ను బెదిరించడం కోసమే ఇలా చేస్తుంది. మీరు భయపడొద్దు మావయ్య. మీరు భయపడి మళ్ళీ ఆ ఇంటికి వెళ్తే మీ జీవితాలతో ఆడుకుంటుంది. నాకు తెలుసురా, అయినా నేను తనకు భయపడ్డం ఏంట్రా? ఒకసారి తన మాట విని చందుకు నేను చేసిన అన్యాయానికి ఇంకా బాధపడుతూనే ఉన్నాను. ఇంకోసారి ఆ తప్పు చేయను. చందు, నువ్వేం బాధపడకు. ఈ ఆది నీకు తోడుగా ఉండగా నిన్నెవరూ ఏం చేయలేరు. వెళ్ళి రెస్ట్ తీసుకో. పాప ఒక్కతే ఉంది. నేను వెళ్ళొస్తాను మావయ్య. ఎక్కడికి వెళ్తావురా? నువ్వు కూడా లోపలికి వెళ్ళు. చందు, తీసుకెళ్ళు. రాహుల్, అక్క, నువ్వు వేసిన ప్లాన్ నా పెళ్ళ ముందు సింపతి క్రియేట్ చేసింది. అది నా మంచిగా జరిగింది. కానీ నువ్వు ఇంతటితో ఆగు. మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తావు. దానికి నేనేం చేయాలి? మేడం,
ఏంటి? ఎప్పటి నుంచో మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నానండి. ఏంటది? చెట్టు ముందా విత్తు ముందా, కోడి పెట్ట ముందా కోడి గుడ్డు ముందా, ఆడ ముందా మగ ముందా అని. ఈ వెధవ ప్రశ్నలేనా నువ్వు అడగాలనుకుంది? అంటే ఇవిగా అనుకోండి, ఇట్లాంటిదే జవాబు లేని ప్రశ్న. ఏంటో అది? ఏమండి, మీకు మీ అమ్మాయి పూజ మీద ప్రేమ ఎక్కువ, ఆ చందు మీద పగ ఎక్కువ? చూసారా చూసారా చూసారా, మీరు కూడా ఎంత ఆశ్చర్యపోతున్నారా? నీ బొంద, నీదొక ప్రశ్న, దానికి ఆశ్చర్యం ఒకటి. లేకపోతే ఏంటండి, చందును పక్కకు తప్పించి కార్తీక పూజలను కలపాల్సింది పోయి ఆ చందుని ఇంటికి ఎప్పుడు రప్పిద్దామా, తన మీద ఎలా పగ తీర్చుకుందామా అని ఆలోచిస్తున్నారు కానీ మన పూజమ్మ జీవితం బాగు చేద్దామని ఆలోచించరేటండి? ఏం ఆలోచించమంటావురా? అది ఉండుండి ఆ విధవని ప్రేమించింది. వాడేమో కదిలిస్తే అగ్గి మీద గుగ్గిలం అవుతాడు. ఇప్పటికైనా ఇది వాడిని మర్చిపోయి ఇంకెవన్నైనా కోరుకుంటే అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించేదాన్ని. అది జరగదు మమ్మీ. అవును మమ్మీ, నాకు కార్తీక్ కావాలి. కార్తీక్ నా ప్రాణం. ఏముంది వాడి దగ్గర? ఏముందని మీరు శ్రీధర్ గారి కోసం పెళ్లి చేసుకోకుండా ఇట్టాగే ఉండిపోయారండి? అబ్బా, పళ్ళు రాలగొడతాను, జాగ్రత్త. అతను అన్న దాంట్లో తప్పే ఉంది మమ్మీ. నీ ప్రేమ కోసం నువ్వు జీవితాంతం ఇలానే ఉండిపోలేదా? అది అత్త అడుగమ్మా. మమ్మీ, నీ కోపం వచ్చినా ఒకటి అడుగుతాను, సూటిగా సమాధానం చెప్తావా? ఏముందని ఆ చందు మీద పగ పగాని రగిలిపోతున్నావు? అంతే కదా మమ్మీ, నాకు తెలివి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఆ చందుని నువ్వు నానా రకాలుగా వేధిస్తూనే ఉన్నావు, అయినా నీ కోరిక తీరలేదు. ఈ రోజుకి దానికోసమే తాపత్రయపడుతున్నావు. నేను అంతే మమ్మీ. నీ పగ కోసం నువ్వెంత తాపత్రయపడుతున్నావో నా ప్రేమ కోసం నేను అంతే ఆరాటపడుతున్నాను. నీకు నీ పగ ముఖ్యం, నాకు నా ప్రేమ ముఖ్యం. పూజ, ప్లీజ్ మమ్మీ. కోర్టు గొడవ అయిపోయిన దగ్గర నుంచి నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాను. ఒక్కసారంటే ఒక్కసారైనా కార్తిక్ని నాకు ఎలా దగ్గర చేయాలని ఆలోచించావా? ఎంతసేపు చందు చందు చందు. మమ్మీ, నారాయణ అడిగినట్టు నేను అడుగుతున్నాను. ఇప్పుడు చెప్పు, నీకు నా జీవితం ముఖ్యమా లేక చందు మీద పగ తీర్చుకోవడం ముఖ్యమా? పూజ, నేనేం చేసినా నీకోసమే చేస్తున్నానే. ఆదిగాండి తల వంచి ఆ చందుని ఇంటికి తీసుకొచ్చి దాని చుట్టూ నా చేతిలో పెట్టుకుంటే ఆ కార్తిక్ గాడు చచ్చినట్టు వచ్చి నీతో కాపురం చేస్తాడు. ఏమండి, ఆ కార్తీక్ ఏమన్నా పాలిచ్చే గేదె అనుకుంటున్నారా? గడ్డి లేక దొడ బొమ్మను చూపించి పాలు ఇవ్వమంటే ఇవ్వడానికి? నోరు ఏమన్నానా? చూడు పూజ, ఇంకా చూడాల్సిందేమి లేదు మమ్మీ. నేను కేవలం నిన్ను మాత్రమే నమ్ముకుంటే నాకు ఒరిగేదేం లేదని అర్థం అవుతుంది. నా ప్రయత్నం నేను చేస్తాను. పూజ, పూజ, పూజ. ఏమైందిరా దీనికి? ఇలా ప్రవర్తిస్తుందేంటి? కార్తీక్ పిచ్చెక్కిందండి.